ఇక కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు. బెంగాల్ పేరును మార్చాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంటే కేంద్రం పట్టించుకోవడం లేదని మమతా బెనర్జీ విమర్శించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్ మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపారు. 3 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. విద్యుత్ రంగంలో సంస్కరణలకు కూడా ఆమోదం తెలిపారు. శ్రీనగర్ ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ నిర్మాణానికి 1667 కోట్లు కేటాయించారు. 12,236 కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని కొత్త కార్యాలయం సేవా తీర్థలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ రోజు చారిత్రక దినమని అన్నారు. సేవా తీర్థంలో కేబినెట్ సమావేశం జరగడం ఇదే తొలిసారి. సేవ చేయడానికి మనం ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని మోదీ మంత్రులకు తెలిపారు. సంస్కరణలకు సంబంధించి తమ సూచనలను అందించాలని కూడా ప్రధాని మంత్రులను కోరారు. కేరళ పేరును కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారని, వాళ్ల డిమాండ్ ఇప్పటికీ నెరవేరడం చాలా ఆనందంగా ఉందన్నారు మోదీ. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ పేరును కేరళంగా మార్చాలని రాష్ట్ర అసెంబ్లీ పలుమార్లు తీర్మానం చేశారు. ఈ కేరళ का नाम केरलम होना चाहिए, जो कि मलयालम भाषा में केरलम कहा जाता है, इसलिए इसका नाम केरलम होना चाहिए। और इसका एक पूरा प्रोसेस है, इसमें राज्य सरकार और राज्य की विधानसभा का भी बड़ा रोल है। तो राज्य की विधानसभा के अनुमति, उनके निर्णय और केंद्र सरकार के निर्णय और उसके बाद में पार्लियामेंट में इस पूरे निर्णय की प्रक्रिया रहेगी। और आज इस फैसले के बाद में माननीय राष्ट्रपति जी केरला ऑल्टरेशन ऑफ नेम बिल 2026 ये राज्य की विधानसभा के पास भेजेंगे। అయితే కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్ పేరును బంగా పేరుతో మార్చాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని, అయినప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.